కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం అవినీతి గురించి తెలియాలంటే సీబీఐతో సమగ్ర విచారణ అవసరమన్నారు. తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ నివేదికపై సుమారు 9:30 గంటల పాటు చర్చ జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై అర్ధరాత్రి 1:40 వరకు సుదీర్ఘంగా చర్చ సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతరాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో క్రిమినల్ చర్యలకు అర్హమైన లోపాలను, అవకతవకలను ఘోష్ కమిషన్ గుర్తించిందన్నారు సీఎం రేవంత్. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని కమిషన్ తేల్చిందన్నారు. అటు ప్రాజెక్టులో లోపాలను ఎన్డీఎస్ఏ కూడా గుర్తించిందని, సమగ్ర విచారణ జరపాలని ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ చెప్పినట్లు గుర్తు చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడమే సముచితమని సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది. అధ్యక్ష, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ విధంగా 87,449 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కట్టిండు. అధ్యక్ష, ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినామో తెలుసా అధ్యక్ష? ఈరోజు ఇప్పటి వరకు మనము ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ 19,879 crores, ఇంట్రెస్ట్ పేడ్ 29,956 crores. ఈ రెండు కలిపి, ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం. అధ్యక్ష, కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి 50,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది. అధ్యక్ష, ఇంకా ఈరోజు 60,769 కోట్ల రూపాయలు ఇప్పుడు మన మీద భారం ఉంది. అధ్యక్ష, ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల పైగా చెల్లించినాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కి పట్టుకురావాలంటే ఇంకొక 47,000 కోట్ల అవసరం ఉంది. అక్కడ ప్రాజెక్టులు, పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు వదిలేయలేము,
దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి. అధ్యక్ష, నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన తెలివితేటలు ఏందో, ఆయన చదువు అమెరికాలో చదివిన అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువో నాకైతే అర్థం కాలే. ముఖ్యమంత్రిగా ఢిల్లీకి పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీకి పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే. రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన. ఈజ్ ఎన్ బిగ్ బ్రదర్. హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్. పొలిటికల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్. మా జెండాలు వేరు. కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు, పరిపాలన చేసేటప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చిండ్రు అధ్యక్ష. నాకు బేసిజాలు ఎందుకు అధ్యక్ష? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి, లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష, మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని. ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష, మీరు పెట్టుబడులు పెట్టండి, మేము ప్రోత్సహిస్తామని. బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష, అయ్యా మాకు అప్పులు ఇవ్వండి, తక్కువ మిత్తికి ఇవ్వండి, మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం. ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేంది అధ్యక్ష? నేను కలవడం వల్ల 26,540 కోట్ల రూపాయలని డెట్ రీస్ట్రక్చర్ చేపించిన 11.90 రేట్ ఇంట్రెస్ట్ కు చంద్రశేఖరరావు తెస్తే 7.25% తగ్గించి 14 సంవత్సరాలతో కట్టాల్సిన అప్పును 30 సంవత్సరాలకు పొడిగించి ఇవాళ నేను ఈ డెట్ రీస్ట్రక్చర్ 26,000 కోట్లు చేస్తేనే సంవత్సరానికి నాకు 4,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అధ్యక్ష. 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాకు మిగులుతుంది. 30 సంవత్సరాలు మిగిలితే 1,20,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష, నాకు మిత్తి అసలు రూపంలో. నిన్న మొన్న జరిగిన 40 సెంటీమీటర్ల వర్షం అత్యధికంగా కురవడం వల్ల కామారెడ్డి, మెదక్ జిల్లాలను అతలాకుతలం చేసినాయి. లక్షలాది ఎకరాల పంటలు నీటిమయమైపోయినాయి, మునిగిపోయినాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయినాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైనరు. వారిని పరామర్శించడానికి పోతే వాతావరణం అనుకూలించకపోయినా ఏరియల్ సర్వేలో మేము వెళ్ళి అక్కడి స్థితిగతులను, అక్కడి పరిస్థితులను చూసినాం అధ్యక్ష. ఈరోజు అవి చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రాజెక్టు నిటారుగా నిలబడి కనిపించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు పేరు పోచారం ప్రాజెక్టు. 103 సంవత్సరాల క్రితము 26 లక్షల రూపాయలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు తెగిపోతుందేమో అని నిండి ప్రాజెక్టు మీద నుంచి నీళ్లు ఎల్లబారినా ఆ ప్రాజెక్టు ఈ కాలమాన పరిస్థితులకు నిలబడి దాని కింద ఉన్న 14 గ్రామాలు, వేలాది మంది ప్రజలను కాపాడడానికి 103 సంవత్సరాల క్రితం నిజాం నిర్మించిన పోచారం ప్రాజెక్టు ఇంకా బలంగా నిలబడ్డది అని అంటే నిర్మాణంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు, నాణ్యత, వాటి నిర్మాణమే కాదు నిర్వహణ కూడా ఈరోజు చేపట్టడం వల్ల 103 సంవత్సరాల తర్వాత కూడా వేలాది మంది ప్రజల్ని కాపాడడానికి పోచారం ప్రాజెక్టు ఈరోజు మనకు తార్కణం అధ్యక్ష. అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకుంటున్న ప్రాజెక్టు డిజైన్ కావచ్చు, ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్రాజెక్టు మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో నేను నిర్మిస్తే ఏ విధంగా ఉంటుందో పోచారం ప్రాజెక్టు ఒక ఉదాహరణ అధ్యక్ష. మరి ఈరోజు మనం చర్చ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్లు గోదావరి పాలవ్వడం అంతా 3.5-4 సంవత్సరాలలో జరిగిపోయింది అధ్యక్ష. ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళ ముందే కట్టడం, మన కళ్ళ ముందే కూలిపోవడం, ఆ గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోవడాన్ని చూస్తే చర్చించొద్దు, కమిషన్ వెయ్యొద్దు, కమిషన్ రిపోర్ట్ ఇవ్వద్దు అని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను ఏ తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. బ్రిటిష్ హయాంలో అధికారి ఈ ప్రాంత రైతుల కష్టాలను చూసి ఆయనే స్వయంగా గుర్రంపై రాజమండ్రి సమీపంలో అటవీ ప్రాంతంలో పర్యటించి 1847లో ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించింది అధ్యక్ష. గోదావరి నదికి అడ్డంగా ఆనకట్ట కట్టి నీళ్లను డెల్టా ప్రాంతానికి మళ్లించి వేలాది ఎకరాలకు సాగునీటిని అందించారు అధ్యక్ష. తెలుగు ప్రజలు సర్ ఆర్థర్ కాటన్ దొర అని ఒక గొప్ప బిరుదు ఇవ్వడమే కాదు, దేవుడిలాగా విగ్రహాలు పెట్టి పూజించి దేవుడిలాగా కొలిసిన సంస్కృతి మనకుంది అధ్యక్ష. తాగడానికి సాగు నీటికి నీరును అందించిన
బ్రిటిష్ ప్రతినిధి అయిన సర్ ఆర్థర్ కాటన్ని దొర అని పిలవడమే కాకుండా దేవుడిలా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఉన్నది అధ్యక్ష. అంటే ఒక మేలు చేస్తే ఎన్ని తరాలైన మరవని జాతి మనది. మన కోసం, మన సాగునీటి కోసం మనకు సహకరించిన వాళ్ళను దేవుడిలా పూజించే సంస్కృతి ఉన్న మనం సర్ ఆర్థర్ కాటన్ని ఈ రోజుకు మనం కొలుస్తున్నాం అధ్యక్ష. మరి దోసుకోవడానికి వచ్చిన బ్రిటిషర్స్నే, వారి ప్రతినిధిని మనకు నీళ్లు అందించినందుకు దొరగా, దేవుడిగా భావిస్తే, దొరగా పుట్టినాని గొప్పగా చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ఆ దొరలో ఒకంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా?